నేనైతే ఈరోజు గోల్కొండకైతే వచ్చేసా. 13th సెంచరీకి చెందిన ఈ ప్రాంతాన్ని అప్పట్లో కాకతీయుల రాజులు పరిపాలించేవారు. ఒకరోజు గొర్రెల కాపాడికి అమ్మవారి విగ్రహం దొరకడం వల్ల ఒక మట్టి కోటనైతే నిర్మించారనమాట. గొర్రెల కాపాడి కొండ నుంచి గోల్కొండ అని పేరు వచ్చింది. 14th సెంచరీలో ఈ ప్రాంతాన్ని బహుమాని సుల్తానులు వశం చేసుకొని కుతుబ్ షాయిలు 62 ఏళ్ల పాటు శ్రమించి ఈ మట్టి కోటను గ్రానైట్ కోటగా మార్చారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ క్లాప్స్ కొడితే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కోట పైభాగానికి ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. ఎంతో ప్రసిద్ధి చెందిన కోహినూరు వజ్రం కూడా ఇక్కడి మైన్స్లోనే దొరికిందనమాట. అప్పట్లో వజ్రాల వ్యాపారానికి బాగా ప్రసిద్ధి చెందిన స్థలం కూడా ఇదే. 1687లో ఔరంగజేబు దీన్ని ఆక్రమించుకొని నాశనం అయితే చేశారు. రామభక్తుడని శ్రీరామ దాసుని కూడా ఇక్కడే బంధించి పెట్టారనమాట. లాస్ట్కి మన గోల్కొండకైతే నిజాంలోంచి ఫ్రీడమ్ అయితే వచ్చింది.